విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే అంతకన్నా 2 రోజుల ముందే ఈ చిత్రం ప్రీమియర్స్ వేశారు. ఈ నేపథ్యంలో ఊరు పేరు భైరవకోన మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, బసవ అతని ఫ్రెండ్ జాన్ ఒక దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ఎంటర్ అవుతారు. వీరితో పాటు గీత కూడా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుండి వీరి ముగ్గురికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా భైరవకోనలో అన్ని సంఘటనలు భయానకంగా తోస్తాయి. ఈ సమయంలోనే బసవ దొంగిలించిన బంగారాన్ని రాజప్ప దక్కించుకుంటాడు. అవి తిరిగి దక్కించుకోవాలంటే కుదరదు. అసలు ఆ భైరవకోనకి మిగతా ఊర్లకి ఉండే తేడా ఏంటి? గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల్లో భైరవకోన గురించి ఏం చెప్పారు? తాను ప్రేమించిన భూమి కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు? అతనికి భైరవకోనలో ఎదురైన ట్విస్ట్ ఏమిటి? ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే ఊరు పేరు భైరవకోన సినిమా. భైరవకోన పరిచయ సన్నివేశాలతో దర్శకుడు చాలా సులువుగా తన కథలోకి ప్రేక్షకుణ్ణి తీసుకెళ్లాడు. ఎప్పుడైతే కథ భైరవకోనలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచి సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువ అయిపోతుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో బసవ భూమి ట్రాక్ విడిగా నడుస్తూ ఉండటం, భైరవకోన అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవటంతో ఓ మంచి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. వీటికి తోడు వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అవటం కలిసి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడి నుండి భైరవకోన కథ సామాన్య ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేనంత దూరం వెళ్ళిపోతుంది. భైరవకోన సెకండ్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా మొదలైన కథలోని ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్న ఆడియన్స్ వాటి వేటికి పెద్దగా ఎంగేజ్ అయ్యే పరిస్థితి కనిపించదు. మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కూడా ఓ విషాదాంతంతో ముగేయటంతో సినిమాని మరింత భారంగా మార్చేసింది. అన్నిటికీ మించి అత్యంత బలహీనమైన క్లైమాక్స్ కూడా భైరవకోనకి పెద్ద మైనస్ గా మారింది. ఫస్ట్ హాఫ్ లో జనరేట్ అయిన కాసంత ఫన్, రియాలిటీకి కాస్త దగ్గరగా కథ ఉన్న భైరవకోన ఫలితం మరోలా ఉండేది. తెలుగులో ఎప్పటికైనా ఓ మంచి సక్సెస్ కి అన్ని అర్హతలు ఉన్న హీరో సందీప్ కిషన్. సినిమా కోసం సందీప్ ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు. భైరవకోనలో కూడా ఈ కష్టం కనిపించింది. కాకుంటే లుక్ పరంగా మాత్రం పెద్దగా గుడ్ వర్క్ జరగలేదు. ఇక భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ అదరగొట్టింది. కావ్య తాపర్కి కూడా కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరకటం విశేషం. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మిగతా నటీనట్లు పర్వాలేదు. టెక్నికల్గా కూడా భైరవకోన అంత గొప్పగా అనిపించదు. ఓవరాల్గా ఎగ్జిక్యూషన్లో చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి. దీంతో ఈ మూవీ వన్ టైం వాచబుల్గా మిగిలిపోయింది.